హాయ్ అండి. అందరికీ నమస్తే. చాలామంది వెజ్ కర్రీస్ అంటే ఏముంటాయి అనుకుంటారు కదా! ఈరోజు నేను వెజ్ కర్రీస్‌లో అద్దిరిపోయే ఒక కర్రీని మీకు చేసి చూపిస్తాను. కాయగూరలో రారాజైన ఈ వంకాయతో నేను ఈరోజు వంకాయ పెరుగు చేస్తాను. ఈ వంకాయ పెరుగు చేయడం కోసం నేను 2 పెద్ద పెద్ద వంకాయల్ని తీసుకున్నాను. మీరైతే మీకు దొరికే వంకాయలతోనే ఈ వంకాయ పెరుగుని వండుకోవచ్చు. ఇదిగోండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకోవాలి. వంకాయల్ని ఇలా కట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వంకాయ లోపల కొన్నిసార్లు పురుగులు వచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ పురుగులు ఏమైనా కనిపిస్తే ఆ పురుగు ఉన్న పార్ట్ని మాత్రం పక్కకి తీసేయండి, మిగతా వంకాయ అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసిన వంకాయల్లోకి పసుపు వేసుకోండి అండ్ పసుపుతో పాటుగా కొంచెం సాల్ట్ని కూడా వేసుకుని కొంచెం కలపండి. అండ్ వీటితో పాటు కాస్త కారం కూడా వేయాలి. అలాగే మసాలా తగలడం కోసం మనం గరం మసాలాని యూస్ చేస్తాం ఇందులోకి. ఇలా ఈ 4 ఐటమ్స్ కూడా వేసేసిన తర్వాత ప్రతి ఒక్క వంకాయ ముక్కకి ఈ మసాలా మొత్తం పట్టేలాగా మొత్తం కూడా కలుపుతూ ఉండాలి. ఇలా ప్రతి ఒక్క వంకాయ ముక్కకి సాల్ట్, పసుపు, కారం, మసాలా తగిలి ఉండాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ మీద ఆయిల్ కొంచెం వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే వంకాయలు వీటిపైన పెడతాం ఇప్పుడు. ప్యాన్ కాస్త వేడయిన తర్వాత ఆయిల్ని వేస్తాం అండ్ అలాగే ఆయిల్ కాస్త వేడయిన తర్వాత మనం ఈ వంకాయ ముక్కల్ని ఈ ప్యాన్ పైన పెట్టాలి. నేనైతే ఫస్ట్ ఈ ప్యాన్కి సరిపడా వంకాయ ముక్కల్ని ఫస్ట్ పెడుతున్నాను, ఎందుకంటే వీటికి ఫస్ట్ అవ్వాలి. వంకాయ ముక్కల్ని మనం కంగారుగా తిప్పేసి కదిపేస్తూ ఉంటే మొత్తం ముక్క అంతా మగ్గదు సరిగ్గా. సో దేనికి ఎలా చేయాలో అలాగే చేయాలి. టైం కొంచెం ఎక్కువే తీసుకున్నా కూడా ప్రతి ఒక్క ముక్క బాగా అవ్వాలి. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, నేను వంకాయ ముక్కల్ని కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. మీరు ఇంకా సన్నగా కట్ చేసుకున్న పళ్ళం అయితే మీకు ఇంకొంచెం టైం చాలా తక్కువ పడుతుంది. ఈ వంకాయ ముక్కలు బాగా అవ్వాలి అంటే మీరు అటు ఇటు కాస్త టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి వంకాయని ఇలా నొక్కి చూస్తే గట్టిగా కాకుండా మెత్తగా అవుతుంది, ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే ఇలా ఉంటే. అలాగే మిగతావన్నీ కూడా సేమ్ ఇలానే చేయాలి. అండ్ మళ్ళీ స్టవ్ వెలిగించి ఇంకొక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో కాస్త ఆయిల్ని వేసి ఈ తాలింపుకి సంబంధించినవన్నీ వేయాలి. నేను ఈ ఆయిల్లోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసా. ఇలా ఉల్లిపాయలన్నీ బాగా మగ్గాయి అన్నాక స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం ఫైనలీ మిక్సింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి కాస్త గడ్డ పెరుగుని తీసుకుంటున్నాను. గడ్డ పెరుగు అండ్ కొంచెం వాటర్ కూడా వేస్తే లిటిల్ లిక్విడ్గా తయారవుతుంది. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటి లైన్గా ఈ పెరుగులోకి వేసేయాలి.
తర్వాత మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయల్ని అన్నిటినీ. సో ఇప్పుడు దాన్ని కూడా ఈ మిక్స్చర్లోకి యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఈ అంతటిని కొంచెం కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసే వీటన్నిటిని ఫ్రై చేసాం. కాకపోతే మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి ఉప్పు చూసి టేస్ట్కి ఇంకాస్త అవసరమైతే ఇంకొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.